హలో అండి అందరికీ. ఈ వీడియోలో నేను మనకి ఈ మహానంద టాకీస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ మహానంద టాకీస్ ఎక్కడ ఉందంటే లక్షెట్‌పేటలో ఉంటుంది. ఈ లక్షెట్‌పేట ఎక్కడ ఉందంటే మంచిర్యాల నుంచెళ్ళి దాదాపుగా ఒక 26 కిలోమీటర్ల దూరంలో ఈ లక్షెట్‌పేట అనేది ఉంటుంది. లక్షెట్‌పేట బస్ స్టాండ్ నుంచెళ్ళి ఈ థియేటర్ వరకు దాదాపుగా ఒక 1.5 కిలోమీటర్ దూరంలో ఈ థియేటర్ అనేది ఉంటుంది. ఇది మహానంద టాకీస్ అంటారు. ఇది ఏషియన్ వాళ్ళదన్నమాట. ఏషియన్ మహానంద టాకీస్ అంటారు ఈ థియేటర్ పేరు. ఈ థియేటర్ గురించి కంప్లీట్‌గా ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ టైం మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా థియేటర్ వీడియోలు మన ఛానల్‌లో ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. ఒకసారి ఛానల్ లోపలికి వెళ్ళి చూడండి ఒకసారి. సో థియేటర్ మన హిస్టరీ గురించి మాట్లాడుకుందాం. ఈ థియేటర్ ఎప్పుడు ఓపెన్ అయిందంటే 2019 అక్టోబర్ 2 మనకి సైరా నరసింహారెడ్డి చిరంజీవి గారి మూవీ ఉంది కదా, ఆ మూవీతోని ఈ థియేటర్ అనేది ఓపెన్ అయ్యి అప్పటినుంచి మంచిగా రన్ అవుతుంది. మనకి లక్షెట్‌పేటలో ఉన్న వాళ్ళకి చాలా మంచి థియేటరు, చాలా మంచి ఆప్షన్ అన్నమాట. ఇది కాకుండా మళ్ళీ ఎక్కడ చూడాలంటే మంచిర్యాలకు వచ్చి చూడాలి. దాదాపుగా 26 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మంచిర్యాలలో చూడాలి మూవీ చూడాలనుకుంటే. కానీ లక్షెట్‌పేటలో ఇది ఉంది కాబట్టి చాలా మంచి ఆప్షన్ వాళ్ళకి. సో థియేటర్ కూడా చాలా చాలా బాగుంది. చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా నీట్‌గా ఉంది. ఇదంతా చూస్తుందంతా మీరు క్యాంటీన్ ఏరియా ఇది. ఈ క్యాంటీన్ ఏరియాలో కూడా మీకు దాదాపుగా అన్నీ దొరుకుతున్నాయి. ఇక ప్రైజెస్ గురించి చెప్పాలంటే మీకు తెలిసిందే కదా, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ థియేటర్లో మీకు 2 క్లాసెస్ అనేటివి ఉంటాయి. ఒకటి డ్రెస్ సర్కిల్, ఇంకోటి బాల్కనీ. సో ఈ 2 మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఇది 70 థియేటర్ కాదు ఇది. సో లోపలికి వచ్చేసరికి మీకు లోపల ఇలా ఉంటుంది. సో లోపల మీకు ఇలా ఉంటుంది థియేటర్ అనేది. మీకు లోపల ఫస్ట్ మనం సీటింగ్ గురించి మాట్లాడుకుందాం. డ్రెస్ సర్కిల్లో దాదాపుగా 105 సీట్లు ఉంటాయి. బాల్కన్లో 262 సీట్లు ఉంటాయి. మొత్తం 370 సీట్లు ఉన్నాయి ఈ థియేటర్ మొత్తం కలిపి. సో ఈ థియేటర్ కంఫర్టు ఎలా ఉందంటే, సీట్ కంఫర్ట్ ఎలా ఉందంటే చాలా బాగుంది. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. పెయిన్గా అయితే ఏమీ లేదు. మీకు పైన కింద సేమ్ ఉంటుంది కంఫర్ట్ అనేది. పెద్దగా తేడా ఏమీ ఉండదు. మీకు పైన కింద అనే తేడా ఉంటుంది కానీ సీట్ కంఫర్ట్ పరంగా అయితే ఎలాంటి చేంజ్ అనేది ఉండదు. ఇంకోటి ఫైనల్గా మనకు సౌండ్ క్వాలిటీ, స్క్రీన్ క్వాలిటీ ఎలా ఉందంటే, ఇందులో మీకు సౌండ్ అనేది డిటిఎస్ సౌండ్ అనేది యూజ్ చేశారు. 2K స్క్రీను డిటిఎస్ సౌండ్ అనేది యూజ్ చేశారు. సో ఈ ఎక్స్పీరియన్స్ ఏందనేది నా ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ అంటే ప్రతి వీడియోలో నా ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్తాను. వేరే వాళ్ళు చెప్పమంది కానీ, వేరే వాళ్ళని అడిగింది కానీ అయితే ఏమీ ఉండదు. నాకు నచ్చింది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మాత్రమే చెప్తున్నాను ప్రతి వీడియోలో. ఈ డిటిఎస్ సౌండ్ కానీ, 2K స్క్రీన్ కానీ చాలా బాగుంది. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. నాకైతే సౌండ్ క్వాలిటీ అయితే బాగుంది. 2K స్క్రీన్ కాబట్టి ఆ 2K స్క్రీన్ క్వాలిటీ కూడా బాగుంది. మరి సూపర్గా లేదు, మరి ఎక్సలెంట్గా లేదు. డీసెంట్గా చాలా బాగుంది సౌండ్ క్వాలిటీ అండ్ 2K స్క్రీన్ కాబట్టి అంతా. సో అదన్నమాట నా ఎక్స్పీరియన్స్ అనేది. సో మీ ఎక్స్పీరియన్స్ ఏందనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఈ థియేటర్లో ఏ మూవీ చూసారు, మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరిగింది, మీకు ఆ సౌండ్ క్వాలిటీ పరంగా, ఇంకోటి స్క్రీన్ క్వాలిటీ పరంగా ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇదండి ఈ థియేటర్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి థియేటర్ వీడియోలు మన ఛానల్లో చాలా ఉంటాయి. గోదావరికని, పెద్దపల్లి, మంతిని, సుల్తానాబాద్, కరీంనగర్, ఇంకోటి బెల్లంపల్లి, ఆసిఫాబాద్. ఈ థియేటర్లో ఇక్కడ చెప్పిన అన్ని థియేటర్ వీడియోలు అన్నీ మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి చూడండి ఛానల్ లోపలికి వెళ్ళి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇదన్నమాట ఈ థియేటర్ అనేది. సో కింద కామెంట్ సెక్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఎక్స్పీరియన్స్ ఏందనేది. సో ఇదన్నమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.